హాయ్ అందరికి. ఈ వీడియోలో మనం రీసెంట్‌గా తెలంగాణలో జరుగుతున్న హిందూ టెంపుల్ అటాక్స్ గురించి తెలుసుకుందాము. ఈ 2 ఇయర్స్‌లో చాలా ఇన్సిడెంట్స్ జరిగాయండి హిందూ టెంపుల్ మీద దాడులు ఇన్ తెలంగాణ. సో, నేను కొన్ని ఇన్సిడెంట్స్ తీసుకొని చెప్తున్నాను. ఫస్ట్ మేజర్ అటాక్ వచ్చేసేసి మనం అక్టోబర్ 2024లో అయితే జరిగింది. ముత్యాలమ్మ టెంపుల్ సికింద్రాబాద్‌లో. అక్కడ అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసేయడం అయితే జరిగింది. ఆ తర్వాత వచ్చేసేసి నవంబర్ 2024లో హనుమాన్ టెంపుల్ శంషాబాద్‌లో జరిగిందనమాట. అక్కడ నవగ్రహాల్ని ధ్వంసం చేసేసి అన్నీ అక్కడ పడేశారనమాట. నెక్స్ట్ ఇన్సిడెంట్ వచ్చేసి రాంపల్లి హనుమాన్ టెంపుల్‌లో అయితే జరిగింది. ఇది కీసర మండలంలో అక్టోబర్ 2025లో. ఇక్కడ హనుమంతుడి గద ధ్వంసం చేసేసి దుండగులు పారిపోయారు. కానీ తర్వాత పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేశారనమాట. ఆ తర్వాత వచ్చేసేసి రీసెంట్‌గా మనం జనవరి స్టార్ట్ అయ్యి లైక్ 2026 స్టార్ట్ అయ్యి 16 డేస్ అవ్వలేదు. రీసెంట్‌గా 2 ఇన్సిడెంట్స్ జరిగాయి. ఒకటొచ్చేసి కట్టమైసమ్మ టెంపుల్ సఫీల్‌గూడ, మల్కాజ్‌గిరి. ఇది జనవరి 2026లోనే జరిగింది. ఇక్కడ ఏంటంటే ఆ పర్సన్ ఎవరైతే లోపలికి ఎంటర్ అయ్యారో అమ్మవారి ముందు అంత మల విసర్జనం చేసేసి అంత ఎలా అంటే ఇంకా జస్ట్ ఇమాజిన్ చేయండి. మన దేవుడు ముందు ఎవడో వచ్చి మల విసర్జన చేశాడంటే ఆ థాట్ కూడా ఎలా ఉందో. బట్ ఏంటంటే ఆఫ్టర్ థట్ లోకల్స్ అందరూ వచ్చి అతనితోనే దాన్ని క్లీన్ చేపిచ్చారు. సో, నెక్స్ట్ వచ్చేసేసి రీసెంట్ 14థ్ మన ఫెస్టివల్ జరుగుతుంది. భోగి రోజు నైట్ ఒకతను మైసమ్మ టెంపుల్ పురాణ్‌పూల్‌లో మైసమ్మ టెంపుల్‌లోకి వెళ్ళి అక్కడ ఐడల్స్‌ని డిస్ట్రక్షన్ చేయడము అండ్ అక్కడున్న అమ్మవారి ఫ్లెక్సీస్‌ని పీకేసేయడము ఇలా చేశారు. అయితే వెంటనే లోకల్స్ రియాక్ట్ అయ్యేసి పోలీసులని కాల్ చేసి అన్నీ చేశారు. కానీ అప్పటికే ఆ దుండగుడు తప్పించుకున్నాడు. సో, పోలీసులేమన్నారంటే వాళ్ళు వితిన్ 24 అవర్స్ పట్టుకుంటామన్నారు. ఆహ్, ఇది అన్నమాట జరిగింది. ఇన్ని ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత ఆ పర్సన్ ఎవరైతే దొరుకుతున్నారు, ఎవరైతే చేస్తున్నారు అని దొరుకుతున్నారు పోలీసులకి, వాళ్ళు ఫైనల్‌గా చెప్పే మాట ఏంటంటే, వీళ్ళెవరికీ మతిస్థిమితం లేదు. అందుకనే అలా చేశారు అని చెప్పేసేసి అంటున్నారనమాట. సో, దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి.